So next problem is find the off-range cosine series expansion of f of x equal to x in the interval 0 to 2. సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఇక్కడ చూడండి ఆఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అన్నారు. సో ఆల్రెడీ మనము ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో సైన్ సిరీస్ కొసైన్ సిరీస్ చేస్తున్నాం. బట్ గివెన్ ఇంటర్వెల్ అనేది 0 to 2π అన్నాం. సో ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో ఆఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అన్నప్పుడు ఇంటర్వెల్ అనేది ఇంపార్టెంట్. ఇంటర్వెల్ మీద మనకి ఫార్ములాస్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ ప్రాబ్లంలో మనకి ఇంటర్వెల్ అనేది 0 to 2 అని ఇచ్చున్నారు. సో అలాంటప్పుడు మనం ప్రాబ్లం ఏం అది ఫార్ములా ఏం మెన్షన్ చేస్తాము, ఆఫ్ రేంజ్ ఫోరియర్ కొసైన్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity an cos n pi x by l. So this is the formula for cosine series in the given interval 0 to l. L means 2. Okay, here l equal to 2. Next we find a0. A0 equal to 2 by l integral 0 to l f of x dx. So that equal to 2 by l is 2 integral 0 to 2 f of x equal to x dx. X integration value is x square by 2 with the limits 0 to 2. After substituting the limits we get value is 2. So a equal to 2. Next an. An equal to formula is 2 by l integral 0 to l f of x cos n pi x by l dx. So that equal to 2 by l is 2 and f of x equal to x cos n pi x by l. L means 2 dx. So this is the formula for integral u dv. U equal to x, du equal to dx, and dv equal to cos n pi x by 2, v equal to sin n pi x by 2 by n pi by 2. So ఇక్కడ మనము ఇంటిగ్రల్ u dv ఫార్ములా అప్లై చేద్దాం. u dv ఫార్ములా is uv minus ఇంటిగ్రల్ v du. ఇంటిగ్రల్, సో ఇంటిగ్రల్ సైన్ వాల్యూ ఇస్ కాస్. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఫార్ములా అప్లై చేసేస్తున్నారు. యూవి మైనస్ ఇంటిగ్రల్ వీడియు అప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుంది. దీనికి లిమిట్స్ 0 to 2. ఓకే, సైన్ ఎన్ పై బై 2. సైన్ ఎన్ పై ఈజ్ ఆల్వేస్ 0, బట్ సైన్ ఎన్ పై బై 2 అంటున్నారు కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనం అప్పర్ లిమిట్ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2/2. ఆఫ్టర్ దట్ this value is x sin n pi. So sin n pi is 0. So first term is 0, upper limit 0 and lower limit is also 0. Okay, next second term upper value is cos n pi 2/2. So cos n pi, lower limit is cos 0 and 1 by, so this is the n pi by 2 whole square, that is n square pi square by 4. So substitute cos n pi equal to -1 whole power n minus 1 by n square pi square. So ఇక్కడ divided by 4 అనేది ఇక్కడ మనకి న్యూమరేటర్లో అవుతుంది. సో దట్ ఈక్వల్ టు an is 4 into -1 whole power n minus 1 by n square pi square. సో ఇక్కడ ఈ స్టెప్లో మనకి udv ఫార్ములా ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేసేస్తున్నారు. సో దీన్ని మనం ఇక్కడ కొంచెం రఫ్లో ఇక్కడ మనం చేసుకోవచ్చు. u రాసుకుంటాము, dv రాసుకుంటాము, దీని నుంచి v కనుక్కుంటాము. ఫార్ములా వచ్చేసి uv మైనస్ ఇంటిగ్రల్ vdu. vdu చేయంగా మనకి వాల్యూ వచ్చేసి ఇంటిగ్రేషన్ వాల్యూ కాస్ n pi x by 2 by n pi by 2 హోల్ స్క్వేర్. సో an వాల్యూ ఇక్కడ ఆల్రెడీ మనం an వాల్యూ కనుక్కున్నాం. దిస్ ఇస్ ద an వాల్యూ. ఇఫ్ n ఈజ్ ఈవెన్, ఫర్ ఎగ్జాంపుల్ n ఈవెన్ అనుకుందాం, అంటే పుట్ n ఈక్వల్ టు 2, -1 హోల్ స్క్వేర్ ఇస్ +1, 1 minus 1 ఎంత 0. సో n ఈవెన్ అయినప్పుడు an వాల్యూ 0. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఆడ్, సపోజ్ n ఈక్వల్ టు 1 అనుకుందాం, అప్పుడు -1 ఎంత -2. సో n ఆడ్ అయినప్పుడు -2 into 4 అంటే -8 by n square pi square, -8 by n square pi square. సో an వాల్యూస్ మనకు 2 వస్తాయి. ఈవెన్ అయినప్పుడు ఒక వాల్యూ, ఆడ్ అయినప్పుడు ఒక వాల్యూ. సో ఇప్పుడు a0 అండ్ an వాల్యూస్ని మనం ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. So this is the formula for Fourier cosine series of the given interval 0 to 2. f of x equal to, f of x means x equal to a0 by 2, that is 2/2 అంటే 1 minus 8 by pi square. an వాల్యూ ఈవెన్ అయినప్పుడంతా మనకి 0,
ఆడ్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఇక్కడ సమ్మేషన్లో మనము n ఈక్వల్ టు 1 3 5 7 9 అండ్ సో ఆన్. ఓకే, సో దట్ ఈస్ -8/π². π² ఈజ్ ఎ కాన్స్టెంట్, సో వితౌట్ సమ్మేషన్ రాసుకున్నాం 1/n² ఇంటూ కాస్ n πx/2. సో ఫార్ములాలో మనము ఆడ్ అయినప్పుడు మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. దెన్ సబ్స్టిట్యూట్ n ఈక్వల్ టు 1, దట్ ఈస్ కాస్ πx/2. n ఈక్వల్ టు 3, 1/3² కాస్ 3πx/2. n ఈక్వల్ టు 5, 1/5² కాస్ 5πx/2 and so on. So this is the required Fourier cosine series of the given interval 0, 2. Next problem, find the half range sine series expansion of f of x equal to x square in 0, 4. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనకి సైన్ సిరీస్ కావాలి. సైన్ సిరీస్కి ఫార్ములా ఏం చెప్పాము, f of x ఈక్వల్ టు సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity bn sin n/x/l. హియర్ bn ఈక్వల్ టు 2/l ఇంటిగ్రల్ 0 to l f of x sin n/x/l dx. ఇంటర్వెల్ 0 to 4 అంటున్నారు కాబట్టి ఇక్కడ మనకి l ఈక్వల్ టు 4. సో bn ఈక్వల్ టు 2/l, l means 4, integral 0 to l, that is 0 to 4. f of x is x square into sin n/x/4 dx. So using u dv formula in 2 times. So first u equal to x square, du equal to 2x dx, and dv equal to sin n/x/4 dx. v equal to దీనికి ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది, మైనస్ కాస్ n/x/4 బై n/, sin n/x/4కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ n/x/4 బై n/4. సో ఇక్కడ మనం u dv ఫార్ములా అప్లై చేస్తే uv మైనస్ ఇంటిగ్రల్ v du. సో ఈ క్యాలిక్యులేషన్ మొత్తం మనము దీన్ని 2 times udv అప్లై చేయంగా డైరెక్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ వేసేస్తున్నాము. సో దీన్ని ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ రఫ్ వర్క్ చేసుకుందాం. u ఈక్వల్ టు x స్క్వేర్, du ఈక్వల్ టు 2x dx, అండ్ dv ఈక్వల్ టు sin n/x/4, v ఈక్వల్ టు మైనస్ కాస్ n/x/4 బై n/4. సో దిస్ ఈస్ ద వన్ టైమ్ డిఫరెన్సియేషన్ ఆఫ్ udv. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టర్మ్ని udv ఫార్ములా అప్లై చేసినప్పుడు టోటల్గా మనకి ఈ వాల్యూ వస్తుంది. సో దీనికి విత్ ది లిమిట్స్ 0 to 4. ఓకే, ఆఫ్టర్ సబ్స్టిట్యూషన్ ది లిమిట్స్ వి గెట్ -4/n/. ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ మనం 4 రాస్తున్నాం అంటే 16. ఇక్కడ డినామినేటర్లో ఉన్న 4 న్యూమరేటర్కి వస్తుంది, -4/n/. మైనస్ ఆల్రెడీ ఇక్కడ మైనస్ మెన్షన్ చేస్తున్నాము, కాస్ n/4/4 అంటే కాస్ n/. ఓకే, లోయర్ లిమిట్ 0, ఎక్స్ ప్లస్లో 0 రాస్తే లోయర్ లిమిట్ 0. నెక్స్ట్ ఇక్కడ సైన్ n/4, ఇక్కడ మనం ఎక్స్ ప్లస్లో 4 రాస్తే సైన్ n/. సో దిస్ ఈజ్ ఆల్వేస్ 0. నెక్స్ట్ లాస్ట్ టర్మ్లో మనము 64, దీన్ని మనం న్యూమరేటర్ రాస్తే 64 × 2/n³ π³ కాస్ n/. ఎక్స్ ప్లస్లో 4 రాస్తే 4 క్యాన్సిల్, కాస్ n/, మైనస్ 64 × 2 128/n³ π³ కాస్ 0 1. ఓకే, దీనికి మనము లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఈ సెకండ్ టర్మ్ వచ్చేసి మనకి 0 అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ కాస్ n/, ఈస్ -1 హోల్ పవర్ n అండ్ ఆల్సో -1. సో -1 హోల్ పవర్ n అండ్ -1 ఈస్ -1 హోల్ పవర్ n + 1 ఇంటూ 64/n/, ప్లస్ 128 sin n/, is always 0. So ఇది 128 -1 whole power n by n³ π³ minus 128/n³ π³. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ మొత్తం 64 128 64 కామన్ ఇద్దాం. 64/2 కాబట్టి 32 and 32. సో దిస్ ఈస్ ద 2 multiple of కాబట్టి 2 into -1 whole power n and -1 ప్లస్, సో ఇక్కడ ఈ వాల్యూలో మనము 32 కామన్ తీసి అంటే 64 కామన్ తీసినప్పుడు 64/2 అంటే 32 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ -1 హోల్ పవర్ n + 1ని -1 హోల్ పవర్ n
ఈ 2 టర్మ్స్ని మనం యాడ్ చేసుకున్నాం. ఓకేనా, ఈ 2 ఫస్ట్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ని యాడ్ చేస్తే మనకేమొస్తుంది -1 హోల్ పవర్ n -1/n క్యూబ్ పై క్యూబ్. ఈ లాస్ట్ టర్మ్ని అలాగే రాసుకున్నాం ప్లస్ -1 హోల్ పవర్ n + 1/n పై. ఓకే, ఈ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్లోనే మనం కామన్ వాల్యూ తీసుకున్నాము. ఈ ఫస్ట్ టర్మ్ని మనము లాస్ట్ టర్మ్గా రాసుకున్నాం. ఓకే, సో దిస్ ఇస్ ద బిఎన్ వాల్యూ. ఈ బిఎన్ వాల్యూలో కూడా మనకి ఇలా ఉంది అంటే n ఈవెన్ అయినప్పుడు ఒక వాల్యూ వస్తుంది, ఆడ్ అయినప్పుడు ఒక వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ n ఈవెన్ అనుకుందాం. ఈవెన్ అయితే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ n = 2 సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ స్క్వేర్ ఇస్ +1, 1 - 1 0, దిస్ ఇస్ 0. నెక్స్ట్ -1 n = ఈవెన్ అంటే 2, 2 మీన్స్ 2 + 1 -1 హోల్ క్యూబ్. -1 హోల్ క్యూబ్ అంటే -1. సో -1 × 32 అంటే -32/n π. ఈవెన్ అయినప్పుడు -32/n π వస్తుంది. అదే ఆడ్ అయిందనుకోండి, అప్పుడు n = 1 రాద్దాం. n = 1 రాస్తే -1 -1 -2 -2 × 2 -4/n³ π³ ప్లస్ నెక్స్ట్ n = 1 రాస్తే 1 + 1 2 -1 హోల్ 1 1/n π. n ఆడ్ అయినప్పుడు ఈ వాల్యూ, n ఈవెన్ అయినప్పుడు ఈ వాల్యూ వస్తుంది. సో హెన్స్ రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్ ఇస్, ఫైనల్గా మనం బిఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అంటే ఎక్స్పాన్షన్లో n 1 అయినప్పుడు ఈ వాల్యూ, n 2 అయినప్పుడు ఈ వాల్యూ, n 3 అయినప్పుడు ఈ వాల్యూ, n 4 అయినప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఫోరియర్ సిరీస్ రాసుకుంటాం. నెక్స్ట్ వన్ ఇస్ ఫైండ్ ది హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ f of x = x - x² in 0 less than x less than 1. Okay, so in this problem we have to find half range cosine series in the interval 0 to 1. Here L = 1 and sin cosine series అంటున్నారు కాబట్టి ఫార్ములా ఏమవుతుంది, a02 + sigma n = 1 to infinity an cos n πx. Okay, so here an = 2 × integral 0 to L. L means 1. f of x is x - x² cos n πx/L. L means 1. సో ఇక్కడ ఫార్ములాలో కూడా మనకి డివైడెడ్ బై L ఉండాలి. ఇక్కడ L ప్లస్లో 1 కాబట్టి cos n πx రాసుకున్నాం. సో దట్ ఈక్వల్ టు 2 x - x². సో దిస్ ఇస్ u. u = x - x² and dv = cos n πx. du = 1 - 2x into dx and v = sin n πx/n. సో ఇక్కడ మనం udv ఫార్ములా అప్లై చేసుకున్నాం. అప్లై చేసుకొని లిమిట్స్ 0 to 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 × -cos n π/n² -1/n² వాల్యూ వస్తుంది. cos n π ఉన్న ప్లేస్లో అంతా మనం -1 హోల్ పవర్ n సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. మీరు వర్కౌట్ చేయాల్సిందల్లా ఇక్కడ మనము udv ఫార్ములాని మాత్రమే ఇక్కడ రఫ్లో ఇక్కడ వర్కౌట్ చేసుకుంటాము. వర్కౌట్ చేసుకొని ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేసుకుంటే మనకి ఈ స్టెప్ వస్తుంది. ఓకే, ఇట్లా -1 హోల్ పవర్ n ఉంది అంటే కంపల్సరీగా మనం n వాల్యూ ఈవెన్ అయినప్పుడు ఒక వాల్యూ, ఆడ్ అయినప్పుడు ఒక వాల్యూ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ n ఆడ్ అనుకుందాం. n వాల్యూ ఆడ్ అయితే 1, n = 1 అంటే -1, సో దట్ వాల్యూ ఈజ్ 0. అదే ఈవెన్ అయినప్పుడు -2 × 2 -4/n² π². నెక్స్ట్ a0. సో a0 = సో ఆల్రెడీ మనం a0 వాల్యూ స్టార్టింగ్లోనే ఫైండ్ అవుట్ చేయాలా, బట్ ఇక్కడ కనుక్కొని ఉన్నాము. a0 = 2 × 0 to 1 f of x means x - x² dx. x integration is x²/2 and x² integration is x³/3 with the limits 0 to 1. So after substituting the limits we get value is 1/3. So a0 = 1/3 and an got two values. n ఈవెన్ అయినప్పుడు -4/n² π², ఆడ్ అయినప్పుడు 0. సో ఇప్పుడు దీన్ని మనము సిరీస్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే, సో f of x = 1/6 - 4/π² × 1/2² cos 2π and so on. Okay, so this is the required series. Next problem is find half range Fourier series for f of x = ax plus b in 0 less than x less than 1. Okay,
the half range Fourier series is given by. So this is the formula. Okay, here given interval is 0 to 1. That means L equal to 1. సో ఇక్కడ మన ఫార్ములాలో కూడా sin n pi x by L, L అంటే 1 కాబట్టి n pi x రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనం ఓన్లీ టు ఫైండ్ bn వాల్యూ, bn ఈక్వల్ టు 1 by 2L. f of x means ax plus b into sin n pi x by L, L means 1. So we have to using udv formula, u equal to ax plus b and dv equal to sin n pi x dx. ఓకే, సో మనం లిమిట్స్ అని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ -1 ఉంది, ఇక్కడ కాస్ n పై ఉంది. కాస్ n పై అంటే -1 హోల్ పవర్ n, అండ్ ఇక్కడ -1 ఉంది కాబట్టి -1 హోల్ పవర్ n+1 ఇంటూ a ప్లస్ b ప్లస్ ఇక్కడ ఆల్రెడీ మనకి వాల్యూ ఏమవుతుంది, b బై n పై ఉంది కాబట్టి bని కూడా యాడ్ చేసుకున్నాం. సో 2 బై n పై ఇంటూ -1 హోల్ పవర్ n+1 sin n పై, సెకండ్ టర్మ్ ఈజ్ ఆల్వేస్ 0, sin n పై కాబట్టి ఈ వాల్యూ 0 అయిపోతుంది. ఓకే, సో 2 ఇంటూ -1 హోల్ పవర్ n+1 a ప్లస్ b ప్లస్ b. సో ఇక్కడ మనం -1 హోల్ పవర్ n కానీ n+1 కానీ ఉంది అంటే ఖచ్చితంగా దానికి ఈవెన్ వాల్యూ ఆడ్ వాల్యూ రాసుకుంటాము. ఈవెన్ వాల్యూ అయినప్పుడేమో, ఈవెన్ అంటే ఏం లే, n ఈక్వల్ టు 2 రాసుకుంటాం. 2 రాస్తే -1 హోల్ పవర్ 2 + 1 అంటే 3, -1 హోల్ క్యూబ్ ఈజ్ -1. సో 2 బై n ఆడ్ వాల్యూ అయినప్పుడు 2 బై n పై ఇంటూ a ప్లస్ 2b, అదే ఈవెన్ అయినప్పుడు -2a బై n పై. ఓకేనా, సో n 2 పెట్టినప్పుడేమో మనకి -2a బై n పై వస్తుంది. n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడేమో 2 బై n పై ఇంటూ a ప్లస్ 2b. సో వీ గాట్ bn వాల్యూస్ ఆర్ ఈవెన్ అండ్ ఆడ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో ఫోరియర్ సైన్ సిరీస్ ఆఫ్ f of x ఈక్వల్ టు, దిస్ ఈస్ ద ఫార్ములా. n 1 అయినప్పుడేమో ఆడ్ వాల్యూ, n ఈక్వల్ 2 అయినప్పుడేమో ఈవెన్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్ ఈజ్ ఫైండ్ ది హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఫర్ ది ఫంక్షన్ f of x ఈక్వల్ టు x ఇంటూ 2 మైనస్ x, దట్ మీన్స్ 2x మైనస్ x స్క్వేర్ ఇన్ ది ఇంటర్వెల్ 0 to 2. Also find sum of the series 1 by 1 square minus 1 by 2 square plus 1 by 3 square and so on. సో ఈ ప్రాబ్లంలో మనం 2 వాల్యూస్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏమో హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్ అండ్ టు ఫైండ్ 1 by 1 square minus 1 by 2 square plus 1 by 3 square and so on వాల్యూ. ఓకే, సో ఫస్ట్ టు ఫైండ్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్. సో దిస్ ఈస్ ద ఫార్ములా. కొసైన్ సిరీస్లో మనకి a0 an వస్తుంది, సైన్ సిరీస్లో ఓన్లీ bn వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇది గివెన్ లిమిట్స్ ఆర్ 0 to 2, దట్ మీన్స్ l ఈక్వల్ టు 2. ఓకే, సో ఫస్ట్ an ఫైండ్ అవుట్ చేద్దాం. an ఈక్వల్ టు 2 by l ఇంటిగ్రల్ 0 to l f of x cos n pi x by l dx, that equal to l means 2. So integral 0 to 2 f of x is 2x minus x square cos n pi x by 2 dx. So this is the using the formula udv, u equal to 2x minus x square and du equal to 2 minus 2x, dv equal to cos n pi x by 2 and v equal to sin n pi x by 2 by n pi by 2. Using integral udv formula, we get this value n sin n pi x by 2. Then after substituting the upper limit 2, we get this value is 0. Sin ఎక్కడైతే ఉందో మనం సైన్ వాల్యూస్ అంతా 0 అయిపోతుంది. ఓకేనా, ఇంకా మనకి రిమైనింగ్ ఏముంటుంది, ఓన్లీ కాస్ n pi x by 2. దీంట్లో మనం x ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో నెక్స్ట్ we get -8 by n square pi square cos n pi. Okay, so first term and last term equal to 0. Then we got only second term, that equal to -8 by n square pi square 1 plus cos n pi means -1 whole power n. ఈ 2 terms లో మనము -8 by n square pi square కామన్ వాల్యూ తీసుకున్నాం. దెన్ 1 ప్లస్ -1 whole power n. హోల్ పవర్ n వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా ఈవెన్ వాల్యూ ఆడ్ వాల్యూ రాసుకుంటాం. ఈవెన్ అయినప్పుడేమో, ఈవెన్ అంటే ఏం లేదు, ఇక్కడ n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ స్క్వేర్ అంటే +1, 1 + 1 అంటే 2, అంటే 2 × -8 అంటే -16, -16 by n square pi square. ఆడ్ అంటే n ఈక్వల్ టు 1 రాద్దాం, 1 - 1 అంటే 0.
సో ఆడ్ అయినప్పుడు 0 అయింది. నెక్స్ట్ టు ఫైండ్ ఏ నాట్ వాల్యూ, ఏ నాట్ ఈక్వల్ టు 2/2 L is 2 ఇంటిగ్రల్ 0 to 2 2x minus x square dx. 2xకి ఇంటిగ్రేషను 2 into x square by 2 minus x cube by 3. సో లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 4/3 వస్తుంది. therefore Fourier cosine series of f of x equal to a naught value 4/3, an value n 1 అయినప్పుడు 0, n 2 అయినప్పుడు, n 3 0, n 4 అయినప్పుడు ఇట్లా మనము ఈవెన్ ఆడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫైనల్గా 2x minus x square equal to 2/3 minus 4/pi square into cos pi x plus 1/2 square cos 2pi x and so on వాల్యూ వస్తుంది. ఈ ప్రాబ్లంలో నెక్స్ట్ ఇంకోటి మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ మనము ఫైండ్ అవుట్ చేసిన ఈ సిరీస్లో x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే దట్ ఈక్వల్ టు 1 minus 2/3 ఈక్వల్ టు minus 4/pi square. సో ఇక్కడ మైనస్ కామన్ చేద్దాం. మైనస్ కామన్ తీస్తే ఈ 1 minus 2/3 అంటే 1/3. ఈ మొత్తంలో మైనస్ కామన్ తీస్తే ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి 4/pi square ఇంటూ 1 minus 1/2 square 1/3 square అండ్ సో ఆన్. సో పై స్క్వేర్ క్రాస్ మల్టిపుల్ చేద్దాం. పై స్క్వేర్ బై 12 ఈక్వల్ టు 1 మీన్స్ 1/1 స్క్వేర్ మైనస్ 1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్. ఇక్కడ మనకి సైన్ ఇది ప్లస్ ఉండాలి మరి, అండ్ సో ఆన్ ఈక్వల్ టు పై స్క్వేర్ బై 12. సో సెకండ్ వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ f of x ఈక్వల్ టు sin pi x by L విత్ ది రేంజ్ 0 to L. సో సేమ్ ఇప్పటి వరకు మనం చేసిన ఈ 7 ప్రాబ్లమ్స్లో ఫార్ములాస్ ఈక్వల్. కొసైన్ సిరీస్కి ఏమో ఏ నాట్ ఏఎన్, సైన్ సిరీస్కి ఏమో ఏఎన్ వాల్యూ. బట్ ఇక్కడ గివెన్ ఫంక్షన్ f of x మాత్రమే చేంజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంటర్వెల్ కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్లో 0 to 2, కొన్ని ప్రాబ్లమ్స్లో 0 to 4, కొన్ని ప్రాబ్లమ్స్లో 0 to 1 ఇలా మనకి ఇంటర్వెల్ అండ్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది. కానీ ఫార్ములాస్ మాత్రం కొసైన్ సిరీస్కి సేమ్ ఫార్ములా అండ్ సైన్ సిరీస్కి సేమ్ ఫార్ములాస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనకి కొసైన్ సిరీస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కాబట్టి కొసైన్ సిరీస్ ఆఫ్ f of x ఈక్వల్ టు a0/2 ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity an cos n pi x by L. This is the formula for cosine series. Here a0 equal to 2/L integral 0 to L f of x dx. Here L means L. L కి ఇక్కడ మనకు వాల్యూ L ఇచ్చినారు కాబట్టి L సబ్స్టిట్యూట్ చేసుకుందాం. sin n pi x by L. Okay. So that equal to this integration value is minus cos pi x by L by pi by L. X is 1. Okay. So upper limit L and lower limit 0. Hello? Upper limit L substitute చేసుకుందాం. cos pi x, x అంటే L, pi L by L అంటే pi. ఓకే. సో ఇక్కడ మనకు -2 బై ఇక్కడ L క్యాన్సిల్ అవుతుంది, -2/pi మల్టిపుల్ ఆఫ్ అప్పర్ లిమిట్ L రాసుకుంటే ఇక్కడ cos pi వస్తుంది, లోయర్ లిమిట్ 0 రాస్తే cos 0 1. ఓకే. సో వీ నో దట్ cos pi is -1, -1 -2. ఆల్రెడీ ఇక్కడ -2 ఉంది కాబట్టి ఫైనల్గా మనకి 4/pi ఉంటుంది. నెక్స్ట్ an ఈక్వల్ టు ఫార్ములా ఈజ్ 2/L ఇంటిగ్రల్ 0 to L f of x cos n pi x by L dx. This is the formula. Given f of x is sin pi x by L. Okay. Sin pi x by L into cos n pi x by L. ఓకే. మనకి sin 2 sin a cos b ఫార్ములా తెలుసు. సో అందుకే ఇక్కడ 2ని విత్ ఇన్ ఇంటిగ్రల్ రాసుకుందాం. ఇంటిగ్రల్ 2 sin a cos b ఈక్వల్ టు sin a ప్లస్ b మైనస్ sin a మైనస్ b. సో దీని 2 ఇంటిగ్రల్స్తో సపరేట్ చేసుకుంటే సైన్ ఇంటిగ్రేషన్ ఈజ్ మైనస్ కాస్ n ప్లస్ 1 pi x by L by n plus 1 into pi by L. X is 1. Next, sin integration is minus cos. So ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ cos n minus 1 pi x by L by n minus 1 into pi by L. So this is after integration we get the value. Then substitute the limit L, upper limit and lower limit 0. We get 1/pi into cos n plus 1 into pi ఉంది. దీన్ని మనం ఇక్కడ ఎక్కడన్నా రఫ్లో ఎక్స్పాండ్ చేసుకుందాం. cos a plus b, cos a plus b ఈక్వల్ టు cos a cos b మైనస్ sin a sin b.
సో దాని ప్రకారం మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏ అంటే ఎన్ పై, బి అంటే పై. ఇక్కడ మనకి కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ ఏమన్నాము, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటున్నాం. సైన్లో సైన్ ఎన్ పై సైన్ పై ఉంటే దట్ వాల్యూ ఈజ్ 0. సో సెకండ్ టైం 0 అవుతుంది, ఓన్లీ ఫస్ట్ టర్మే ఉంటుంది. ఫస్ట్ టర్మ్లో కూడా ఏముంటుంది, కాస్ ఎన్ పై ఇంటూ కాస్ పై. కాస్ ఎన్ పై అంటే -1 హోల్ పవర్ ఎన్, కాస్ పై అంటే -1. సో ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే ఫైనల్గా మనకి -1 హోల్ పవర్ n ప్లస్ 1 ఉంటుంది. ఓకే, ఆల్రెడీ ఇక్కడ మనకి మైనస్ ఉంది. సో -1 హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఈ స్టెప్ ఎలా వచ్చింది అర్థమైంది కదా. దీన్ని మనం రఫ్లో కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా వేసుకుంటే అక్కడ సైన్ ఎన్ పై 0, సైన్ పై 0. నెక్స్ట్ కాస్ ఎన్ పై ఇంటూ కాస్ పై అంటే, కాస్ ఎన్ పై అంటే -1 హోల్ పవర్ ఎన్, కాస్ పై అంటే -1. ఆ రెండింటిని యాడ్ చేసుకుంటే -1 హోల్ పవర్ n ప్లస్ 1 వస్తుంది. సేమ్ ఇది కూడా అదే విధంగా. ఇది లోయర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో మనకు ఫైనల్గా 1/π ఇంటూ -1 హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1, -1 హోల్ పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 ప్లస్ 1/n ప్లస్ 1 -1/n మైనస్ 1. ఇప్పుడు దీంట్లో ఇక్కడ -1 హోల్ పవర్ n ఉంది కాబట్టి n ఆడ్ అయినప్పుడు ఒక వాల్యూ, ఈవెన్ అయినప్పుడు ఒక వాల్యూ రాసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ అయింది అనుకుందాం, ఆడ్ అయితే మనకు దీని వాల్యూ 0 వస్తుంది. ఈవెన్ అనుకుందాం, ఈవెన్ అంటే n ఉన్న ప్లేస్లో మనం 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు -4/π ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n మైనస్ 1 వస్తుంది. సో దిస్ ఈస్ ద an వాల్యూ. నౌ సబ్స్టిట్యూట్ ది a0 and an value in the series. We get f of x equal to 2/π minus 4/π ఇంటూ మనకి ఇక్కడ ఏం చెప్పాము, ఆడ్ అయినప్పుడల్లా 0 అవుతుంది కాబట్టి ఈ ఎక్స్పాన్షన్లో ఓన్లీ ఈవెన్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఈజ్ హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఆఫ్ ది ఫంక్షన్ ఈ పవర్ ఎక్స్. సో ఈ ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి మనకి ఈ పవర్ ఎక్స్ అవుతుంది, ఇంటర్వెల్ 0 to 1 అవుతుంది. సైన్ సిరీస్ కాబట్టి just we have to find only bn value. So bn equal to 2 integral 0 to 1 e power x sin n pi x by l. l means 1 కాబట్టి ఇక్కడ మనం n pi x అలాగే వేసుకుందాం. దీనికి మనం UDV ఫార్ములా అప్లై చేయము, ఆల్రెడీ మనం మెన్షన్ చేస్తున్నాం. ఇంటిగ్రల్ e పవర్ ax sin bx dx ఈక్వల్ టు e పవర్ ax by a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ a sin bx మైనస్ b cos x. ఈ ఫార్ములా మనము అప్లై చేసుకొని లిమిట్స్ 0 to 1 కానీ రాసుకుంటే ఫైనల్గా మనకి 2nπ బై n స్క్వేర్ పై స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1 మైనస్ ఈ ఇంటూ కాస్ nπ ఉంది కాబట్టి -1 హోల్ పవర్ అని రాసుకుంటాం. ఓకేనా. సో ఈ bn వాల్యూని మనము ఇక్కడ మనం b1 b2 b3 అండ్ సో ఆన్, అంటే b1 అంటే n ఉన్న ప్లేస్లో 1, b2 అంటే n ఉన్న ప్లేస్లో 2 అండ్ సో ఆన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కావాల్సిన ఫోరియర్ సైన్ సిరీస్ of given function f of x వస్తుంది. Next one, expand cos pi x in the interval 0 to 1 and show that cos pi x equal to 8/π sigma n equal to 1 to infinity n by 4n square minus 1 into sin 2n pi x. సో ఈ ప్రాబ్లంలో కూడా మనము 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఫస్ట్ ఏమో ఫోరియర్ సైన్ సిరీస్ కనుక్కుంటాము, నెక్స్ట్ ఈక్వల్ టు ఈ సమ్మేషన్ వాల్యూ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ది ఆల్రెడీ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కాస్ పై ఎక్స్ ఇచ్చున్నారు, ఇంటర్వెల్ 0 to 1 ఇచ్చారు. 0 to 1 మీన్స్ ఎల్ ఈక్వల్ టు 1. సో సైన్ సిరీస్ కాబట్టి మనం బిఎన్ వాల్యూ ఒకటి కనుక్కుంటాం. దీన్ని మనం సిరీస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ కాస్ పై ఎక్స్ ఈక్వల్ టు ఓన్లీ మనకి ఇక్కడ చూడండి బిఎన్ వాల్యూ మనం కనుక్కున్నప్పుడు 0 వచ్చింది. ఆల్రెడీ మనం మెన్షన్ చేస్తున్నాం బిఎన్ వాల్యూ 0 అయింది అంటే మనం b1 వాల్యూ మాత్రం సపరేట్గా కనుక్కుంటాము. ఇది ప్రతి ఫోరియర్ సిరీస్లో మనం చేయాల్సింది ఒకటి. ఫోరియర్ సిరీస్ అన్నప్పుడే మనం a0 an వాల్యూ బిఎన్ వాల్యూ కనుక్కుంటాం. దాంట్లో an కానీ బిఎన్ కానీ 0 వచ్చింది అంటే ఖచ్చితంగా దాంట్లో a1 కానీ b1 కానీ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకి బిఎన్ 0 అయింది కాబట్టి దీంట్లో b1 ఒకటి సపరేట్ కనుక్కుంటాము. చూడండి ఇప్పుడు b1 వాల్యూ కనుక్కుంటే ఇక్కడ ఏమొచ్చింది, మనకి 0 వచ్చింది. ఓకేనా. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే సిరీస్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. కాస్ పై ఎక్స్ ఈక్వల్ టు అంటే ఇక్కడ మనకి b1 0 వచ్చిందంటే అర్థమైంది ఆడ్ వాల్యూ అయినప్పుడల్లా మనకి 0 అవుతుంది. అంటే b1 b3 b5 b7 అండ్ సో ఆన్ వాల్యూస్ ఆర్ 0. So we get the values only even
B2, B4, B6 అండ్ సో ఆన్. ఓకేనా? సో సిరీస్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనము n ఈక్వల్ 2, 4, 6, 8 అండ్ సో ఆన్. దిస్ వాల్యూ ఈస్ Dn 4n/5 ఇంటూ n² - 1. ఓకేనా? ఎందుకంటే ఇంతవరకు మాత్రమే వాల్యూస్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ప్రూవ్ చేయమన్న వాల్యూలో ఇక్కడ చూడండి, ప్రూవ్ చేయమన్న వాల్యూలో మనకేముంది ఇక్కడ 8/5 n/4n² - 1 ఇంటూ sin 2n πx ఉంది. ఓకేనా? sin 2n πx ఉంది. ఇక్కడ మనకి వచ్చిన సమ్మేషన్లో ఇక్కడ ఎంత ఉంది, n/x ఉంది. కానీ ఇక్కడ అంతా మనకి ఈవెన్ వాల్యూసే కాబట్టి n ఉన్న ప్లేస్లో మనము 2n మెన్షన్ చేసుకుంటాము. ఓకేనా? సో ఇక్కడ ఇది ఈవెన్ వాల్యూ, ఓన్లీ ఈవెన్ వాల్యూస్ కాబట్టి n ఉన్న ప్లేస్లో 2n రాసుకుంటాం. సో దట్ ఈక్వల్ టు 2 sin 2n πx ఇంటూ 2n ఇంటూ 4, దట్ ఈస్ 8/5 sigma n ఈక్వల్ టు 2, 4, 6, 8 and so on n/4n² - 1 ఇంటూ sin 2n πx. ఓకేనా? లాస్ట్లో ఇది ఒక్కటి మాత్రం చేంజ్ చేసుకుంటాము, n ప్లేస్లో 2n మాత్రమే మెన్షన్ చేసుకుంటాము. ఎందుకంటే ఇక్కడ మనం ఓన్లీ ఈవెన్ వాల్యూసే తీసుకుంటున్నాం కాబట్టి sin n/x ప్లేస్లో sin 2n πxగా మనం చేంజ్ చేసుకుంటాము. నెక్స్ట్ వన్ ఈజ్ ఫైండ్ ది హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. సేమ్ వాల్యూ మనం ఆల్రెడీ సెకండ్ ప్రాబ్లం ఏదో చేస్తున్నాం. అదేవిధంగా ఫస్ట్ కొసైన్ సిరీస్ కనుక్కొని ఈ కొసైన్ సిరీస్లో లాస్ట్లో మనం ఇక్కడ x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఇట్లా సెకండ్ది ప్రూవ్ చేయమన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్లో x ఈక్వల్ టు 1 రాసుకున్నాం, కొన్ని ప్రాబ్లమ్స్లో x ఈక్వల్ టు 0 రాసుకున్నాం. ఇది ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే మనము ఫైండ్ అవుట్ చేసే సిరీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిరీస్లో మనకి సైన్ ఉందనుకోండి, sin π/2 ఇట్లా sin πx/2 ఇలా ఉందనుకోండి, అప్పుడు x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇక్కడ cos πx ఉంది, ఇక్కడ cos πx ఉన్నప్పుడు x ప్లేస్లో మనం 0 రాసుకుంటే cos 0 1, cos 0 1, cos 0 1. ఓకే? సో అట్లా మనము ఈ సిరీస్ మనం ఫైండ్ అవుట్ చేసిన సిరీస్లో మనము వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఈ సిరీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ప్రాబ్లంలో మనము ఈ ప్రూవ్ చేసిన స్టేట్మెంట్కి ఇక్కడ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసిన సిరీస్లో x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ప్రీవియస్ ప్రాబ్లంలో అయితే సైన్ ఉంది కాబట్టి అక్కడ x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఓకే? నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది ఫోరియర్ సిరీస్ ఆఫ్ f of x ఈక్వల్ టు x² - 2 given interval is -2 less than or equal to x less than or equal to 2. సో ఇక్కడ ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ ఏంటంటే ఇది -l less than or equal to x less than or equal to l ఫార్ములా మీద డిపెండ్ అయింది. సో ఆ ఫార్ములానే మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. అంటే a0 వాల్యూ అండ్ an వాల్యూ. హియర్ l ఈక్వల్ టు 2 అండ్ f of x ఈక్వల్ టు x² - 2. సో ఈ ఫార్ములాస్ మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే దీని నుంచి మనము a0 an వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకేనా? సో a0 వచ్చేసి -2/3 అండ్ an ఈక్వల్ టు -1 హోల్ పవర్ n ఇంటూ 16/n²/2. లాస్ట్లో మనము ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈ లాస్ట్ ప్రాబ్లం ఒకటి ఒక చిన్న మనకి ఇంటర్వెల్ ఒకటి చేంజ్ అయింది. ఇంతవరకు మనము 0 to l ఫార్ములాస్ మెన్షన్ చేసుకుంటూ వచ్చాము. బట్ ఈ ప్రాబ్లంలో మనకి -l to l ఫార్ములాస్ మాత్రమే మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం.